హాయ్ ఫ్రెండ్స్, మనందరికీ మన దేశంపై అపారమైన భక్తి ఉంటుంది. ఇతర దేశాల పట్ల ఆ స్థాయి భక్తి ఉండదు. దానికి తోడు మీడియా కూడా ఇతర దేశాల పట్ల నెగటివ్ భావాలను మనపై నూరు పోస్తూ ఉంటుంది. దాంతో మనం మ్యాక్సిమం ఆ దేశాల పట్ల నెగటివ్ ఒపీనియన్ పెంచుకుంటాం. ఉదాహరణకు చైనాని మనం దాదాపు శత్రు దేశంగా చూస్తాం. చైనా వస్తువుల్ని యూజ్ అండ్ త్రో వస్తువులుగా భావిస్తూ చులకనగా చూస్తాం. ఇందులో కొంత నిజం ఉంది. చైనా ఎక్కువగా యూజ్ అండ్ త్రో వస్తువుల్నే తయారు చేస్తోంది. వాటికి బ్రాండ్ ఉండదు, క్వాలిటీ ఉండదు. ఆ వస్తువులు ఎక్కువ కాలం పనిచేయవు. దీనివల్ల చైనా వస్తువులు వేస్ట్ అనే ఒపీనియన్ బిల్డ్ అవుతోంది. మేడ్ ఇన్ చైనా అనగానే క్వాలిటీ ఉండవు అనే అభిప్రాయం చాలామందిలో ఉంది. ఇవన్నీ తెలిసి కూడా చైనా ఎందుకు వాటినే తయారు చేస్తోంది? ఎందుకు వాటినే ప్రపంచంపైకి వదులుతోంది? ఎందుకంటే అదే చైనా ఫార్ములా, అదే చైనా సక్సెస్ మంత్రం. ప్రపంచంలోని ప్రతి ఇంట్లో తమ ఉత్పత్తులు ఉండాలి అని గత చైనా పాలకులు నిర్ణయించారు. 1980 తర్వాత చైనా ఇదే నినాదంతో కుటీర పరిశ్రమలు ప్రారంభించింది. ప్రతి ఊరిలో చిన్న చిన్న పరిశ్రమలు పుట్టుకొచ్చాయి. నిత్యావసర వస్తువుల్ని అత్యంత ఎక్కువ సంఖ్యలో అత్యంత తక్కువ ధరకు తయారు చేయడమే అసలు టార్గెట్. క్వాలిటీతో పని లేదు. ఒక్కసారి వాడాక పారేయడమే తప్ప మళ్ళీ మళ్ళీ వాడేందుకు వీలుగా ఉండవు. అలాంటి వస్తువుల్ని చైనా ప్రపంచంపైకి వదిలింది. అవి చైనా యూజ్ అండ్ త్రో వస్తువులు అని తెలిసినా ప్రజలు వాటినే కొంటున్నారు. కారణం వాటి ధర తక్కువగా ఉంటుంది. అవి ఎంతో అట్రాక్టివ్గా ఉంటున్నాయి. చైనా 10 ఏళ్ల కిందట దీపావళి ప్రమిదలు చేయడం ప్రారంభించింది. వాటిని భారత్ పైకి వదిలింది. అవి సంప్రదాయ భారతీయ ప్రమిదల కంటే పెద్ద సైజులో మరింత ఎక్కువ అట్రాక్టివ్గా కనిపించాయి. కొన్నాళ్ల తర్వాత నీటితో వెలిగే ప్రమిదలు తయారు చేసింది. ప్రజలు ఆశ్చర్యపోతూ వాటిని కొనడం ప్రారంభించారు. ఆ తర్వాత కొవ్వొత్తులనే ప్రమిదల ఆకారంలో తయారు చేసి భారత్ పైకి వదిలింది. ఇలా చైనా సరికొత్త ప్లాన్లతో తన ఉత్పత్తుల్ని అమ్ముకుంటోంది. మన దేశంలో తయారయ్యే ప్రమిదల్లో ఈ స్థాయి మార్పులు రాలేదు. ఇక్కడే మనం వెనక్కి వెళ్ళిపోతున్నాం. ప్రమిదలే కాదు, దీపావళి క్రాకర్స్ని కూడా చైనా ఇండియా పైకి వదిలింది. పర్యావరణానికి హాని చేయవు అంటూ గ్రీన్ క్రాకర్స్ని అలవాటు చేసింది. పండుగ భారతీయులది, లాభాలు చైనావి. ఇలా ఏదో ఒక విధంగా తన ఉత్పత్తులు సేల్ అయ్యేలా చేసుకోవడంలో చైనా గ్రాండ్ సక్సెస్ అవుతోంది. మన కేంద్ర ప్రభుత్వం వోకల్ ఫర్ లోకల్ అంటోంది. కానీ మార్కెట్లో చూస్తే భారతీయ వస్తువుల కంటే చైనా ఉత్పత్తులు తక్కువ ధరతో ఉంటున్నాయి. భారతీయుల్లో పేదలు, మధ్యతరగతి వారే ఎక్కువ కాబట్టి వస్తువుల నాణ్యత కంటే ధరను లెక్కలోకి తీసుకుంటారు. చిన్న సూది దగ్గర నుంచి యోగా మ్యాట్ల వరకు చైనా ఉత్పత్తులు భారత్ అంతటా ఉన్నాయి. పిల్లలు ఆడే బొమ్మలు, ఇళ్లలో ప్లాస్టిక్ వస్తువులు, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, బట్టలు, మొబైల్స్, వాచీలు, వ్యవసాయ ఉత్పత్తులు, యంత్రాలు, ఎలక్ట్రిక్ వాహనాలు, డ్రోన్లు, సీసీ కెమెరాలు, లైట్లు, సోలార్ ప్యానెళ్లు, ఇలా ఏది కావాలన్నా ఉత్పత్తి చేసి ప్రపంచంపైకి వదులుతోంది చైనా. ఈ సమస్య భారత్కి మాత్రమే కాదు, ప్రపంచం అంతటా ఉంది. సంపన్న దేశమైన అమెరికా కూడా చైనా వల్ల చాలా ఇబ్బంది పడుతోంది. డొనాల్డ్ ట్రంప్ తాను అధ్యక్షుణ్ణి అవ్వగానే చైనా ఉత్పత్తులపై భారీగా దిగుమతి సుంకం వేస్తానని హెచ్చరించారు. తద్వారా చైనా ప్రొడక్టులకు అమెరికాలో ధర పెరిగేలా చేస్తానన్నారు. అసలు చైనా ఈ ఉత్పత్తుల్ని అత్యంత తక్కువ ధరకు ఎలా తయారు చేస్తోంది? ఎందుకు యూజ్ అండ్ త్రో పాలసీ తెచ్చింది? మీరు గమనించే ఉంటారు, ఓ 20 ఏళ్ల కిందట టీవీలో ఏదైనా పార్ట్ పనిచేయకపోతే దాన్ని సర్వీస్ సెంటర్కి తీసుకెళ్ళినప్పుడు ఆ పార్టుని సరిచేసి రిపేర్ చేసి టీవీ వచ్చేలా చేసేవారు. ఇప్పుడు అలా లేదు. పాడైన పార్టును తీసేసి కొత్త పార్ట్ వేసుకోవాలని చెప్పేస్తున్నారు. ఇది టీవీకే కాదు, ఫ్రిడ్జ్, ఏసీ, వాషింగ్ మిషన్, ఇలా ప్రతి ప్రొడక్ట్కి ఇదే విధానం. ఇదే చైనా మంత్రం. పాడైన పార్టును రిపేర్ చేసి మళ్ళీ వాడితే ఆ పార్టును తయారు చేసే కంపెనీలకు సేల్స్ ఉండదు. అలా కాకుండా
కొత్త పార్ట్ వేస్తే సేల్స్ ఉంటుంది. ఇలా నిరంతరం తమ ప్రొడక్టులు ప్రజలు కొంటూ ఉండాలంటే ఆ ప్రొడక్టులు ఒక్కసారి మాత్రమే వాడేందుకు వీలుగా యూజ్ అండ్ త్రో లాగా ఉండాలని చైనా ప్లాన్ చేసింది. దానికి ప్రపంచ దేశాల ప్రజలు అలవాటు పడిపోవడం బీజింగ్ పాలకులకు కలిసొచ్చింది. ఒకప్పుడు పెన్నులో రీఫిల్ అయిపోతే కొత్త రీఫిల్ వేసుకునేవారు, ఇప్పుడు కొత్త పెన్నే కొంటున్నారు. ఇదే చైనా నేర్పిన యూజ్ అండ్ త్రో విధానం. ఈ ఉచ్చులో ప్రపంచం చిక్కుకుంది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా చెత్త విపరీతంగా పెరుగుతోంది. ఎలక్ట్రానిక్ వేస్ట్ ఎక్కువ అవుతోంది. చైనా భారీ ఎత్తున మ్యానుఫ్యాక్చరింగ్ హబ్లను ఏర్పాటు చేసింది. ప్రతిదీ భారీగా ఉత్పత్తి చేయడం వల్ల మ్యానుఫ్యాక్చరింగ్ ఖర్చులు తగ్గుతున్నాయి. అలాగే సప్లై చైన్ బాగుంది. ప్రతి ఉత్పత్తిని తక్కువ ధరకు విదేశాలకు తరలించేలా చేస్తోంది. చైనాలో కార్మికులకు ఇచ్చే వేతనాలు చాలా తక్కువ. స్కిల్ ఉన్న లేబర్ లభిస్తున్నారు. అలాగే రోబోటిక్స్, ఆటోమేషన్ విధానాలతో ఉత్పత్తి ఖర్చులు తగ్గుతున్నాయి. ప్రభుత్వ సబ్సిడీలు, ట్యాక్స్ మినహాయింపులు, ప్రభుత్వ పెట్టుబడులు కూడా అక్కడి కంపెనీలకు కలిసొస్తున్నాయి. ఉత్పత్తుల ఎగుమతికి తక్కువ టారిఫ్లు, తక్కువ కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్లు ఉన్నాయి. అందుకే చైనా ఉత్పత్తులు చవకగా లభిస్తున్నాయి. ప్రపంచంలో చెత్తను ఎక్కువగా కొంటున్న దేశాల్లో చైనా ఒకటి. రోజు చైనాకి వివిధ దేశాల నుంచి నౌకల్లో చెత్త తరలి వస్తోంది. దాన్ని అక్కడి కంపెనీలు రీసైక్లింగ్ చేస్తున్నాయి. ఈ చెత్తలో చాలా వరకు చైనా ఉత్పత్తుల చెత్తే ఉంటోంది. అంటే యూజ్ అండ్ త్రో రూపంలో పారేసే చెత్త తిరిగి చైనాను చేరుతోంది. దాంతో ప్లాస్టిక్, పేపర్, స్క్రాప్ మెటీరియల్ సహా అనేక రకాల రీసైక్లింగ్ పదార్థాలను చైనా కంపెనీలు తక్కువ ధరకు పొందుతున్నాయి. అందుకే తక్కువ ధరకు ఉత్పత్తులను తయారు చేసి తిరిగి ప్రపంచానికి పంపుతున్నాయి. ఇలా ప్లాన్డ్ వ్యవస్థను చైనా బిల్డప్ చేసింది. దీన్ని అడ్డుకోవడం, ఆపడం ఎవరి వల్ల కావట్లేదు. జపాన్, జర్మనీ, సౌత్ కొరియా, అమెరికా లాంటి దేశాలు క్వాలిటీకి ప్రాధాన్యమిస్తున్నాయి. అందువల్ల క్వాలిటీ ప్రొడక్ట్ కావాలంటే ఆ దేశాల ఉత్పత్తులను ప్రజలు కొంటున్నారు. అలా కాకుండా తక్కువ ధరకు కావాలంటే చైనావి కొంటున్నారు. మరి ఇండియా సంగతి ఏంటి? ఐఫోన్ల వంటి అత్యంత ఖరీదైన ఫోన్లను ఇప్పుడు ఇండియాలో అసెంబ్లింగ్ చేస్తున్నారు. లేదా విదేశీ కంపెనీలు ఇండియాలో వాటి చిన్న చిన్న పార్ట్లను తయారు చేస్తున్నాయి. దీనివల్ల పరోక్షంగా ఇండియాకి లాభం ఉంటుంది, కానీ ప్రత్యక్ష లాభాలు విదేశీ కంపెనీలకే. ఇటీవల కేంద్రం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్లో భాగంగా ఇండియాలో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీకి ఇన్సెంటివ్స్ ఇస్తోంది. ఇది కొంత ఫలితం ఇస్తోంది. ఇండియన్ కంపెనీలు ఇండియా ప్రొడక్టులను విదేశాలకు భారీ ఎత్తున అమ్మగలిగితే అప్పుడు ఇండియాకి అది ప్లస్ అవుతుంది. ఈ విషయంలో చైనా నుంచి పోటీని తట్టుకోవడం అతిపెద్ద సవాలు. మన దేశంలో రోజు వందల కొద్దీ కొత్త స్టార్టప్స్ వస్తున్నాయి. వీటికి కేంద్రం భారీగా రుణాలు, సబ్సిడీలు ఇస్తోంది. కానీ వీటిలో కొన్ని మాత్రమే సక్సెస్ అవుతున్నాయి. కారణం ఏంటంటే ఇవి తయారు చేస్తున్న ఉత్పత్తుల ధరలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. చాలా స్టార్టప్స్ సంపన్నుల కోసమే కానీ సామాన్యులకు అనుకూలంగా ఉండట్లేదు. ఉదాహరణకు మనకు ఒక సబ్బు కావాలంటే దాని ధర 30 రూపాయల నుంచి 50 రూపాయల దాకా ఉంటుంది. అయితే కొత్తగా సబ్బుల కంపెనీ ప్రారంభిస్తే ఆ కంపెనీ ప్రొడక్ట్ సామాన్యులకు అందుబాటు ధరలో ఉండాలి. అలా కాకుండా ఆ సబ్బు ధర 50 రూపాయల రేంజ్లో ఉంటే చాలా తక్కువ మంది కొంటారు. దాంతో ఆ కంపెనీకి మనీ రొటేషన్ అవ్వదు. చాలా యూనికార్న్లు ఇలాగే ఫెయిల్ అవుతున్నాయి. చైనా దెబ్బకు కుదేలవుతున్నాయి. అదే సమయంలో నిత్యావసరాల ధరలు పెరిగి ప్రజలు తక్కువ ధరకు వచ్చే వస్తువులను కొంటున్నారు. ప్రపంచీకరణ కారణంగా చైనా ఉత్పత్తులను ఇండియాలోకి రానివ్వకుండా అడ్డుకునే ఛాన్స్ లేదు. అవి వస్తూనే ఉంటాయి. ఇటీవల చైనాలో ముసలివారి సంఖ్య పెరుగుతోంది. జననాల సంఖ్య తగ్గుతోంది. అందువల్ల చైనాలో లేబర్ కొరత పెరుగుతోంది. యువ జనాభా సంఖ్య తక్కువగా ఉంటుంది. దీనివల్ల చైనా వస్తూత్పత్తి తగ్గగలదు. ఇది ఇండియాకి కలిసొచ్చే అంశం. ఇప్పుడు ఇండియా సరైన స్ట్రాటజీ అమలు చేస్తే చైనాని వెనక్కి నెట్టి మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్టులను భారీగా ప్రపంచ దేశాలకు పంపవచ్చు. ఇందుకోసం తక్కువ ధరకే నాణ్యమైన ఉత్పత్తులను అందుబాటులోకి తేవాలి. చైనా వస్తువుల ధరలకే ఇండియా వస్తువులు లభిస్తే భారతీయులు ఇండియావే కొంటారు. అంతేకాదు
తన ఉత్పత్తులను చైనా ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేస్తోంది. ఇండియా కూడా ఆ వేగాన్ని అందుకోవాలి. అలాగే చైనా చాలా ఉత్పత్తులని తన కోసం కాకుండా విదేశాల కోసం తయారు చేస్తోంది. ఇండియా కూడా ప్రపంచ మార్కెట్ని టార్గెట్ చేయాలి. దేశీయంగా స్టార్టప్లను క్లస్టర్లుగా మార్చి భారీగా ఉత్పత్తి చేపట్టి చవకగా విదేశాలకు అమ్మాలి. ప్రతి ఊరిని ఓ కుటీర పరిశ్రమగా మార్చాలి. మేక్ ఇన్ ఇండియా ఉత్పత్తులని అమెజాన్, ఫ్లిప్కార్ట్, అలీ ఎక్స్ప్రెస్ వంటి ఆన్లైన్ ఈ-కామర్స్ సైట్లలో చవకగా అమ్మించాలి. అలాగే చెత్తను రీసైక్లింగ్ చేసే కంపెనీలకు రాయితీలు ఇచ్చి ప్రోత్సహించాలి. ప్రస్తుతం చైనా రెన్యూవబుల్ ఎనర్జీ, ఎకో ఫ్రెండ్లీ ఉత్పత్తులను ప్రోత్సహిస్తోంది. భవిష్యత్తు వాటిదే అని బలంగా నమ్ముతోంది. ఇండియా కూడా ఇలాంటి స్ట్రాటజీలతో ముందుకు వెళ్ళాలి. ఇప్పటికే జరుగుతున్న ఇలాంటి ప్రయత్నాలను మరింత బలంగా ముందుకు తీసుకెళ్లాలి. అప్పుడు ఇండియా దూసుకెళ్లడమే కాదు, ప్రపంచానికి యూజ్ అండ్ త్రో చెత్త సమస్య కూడా తగ్గుతుంది. చైనా వ్యూహాల గురించి మీ అభిప్రాయాలు కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మరో ఆసక్తికర టాపిక్తో కలుద్దాం. టేక్ కేర్. బాయ్.